నా మెడలో తాళి తీయటానికి నేను ఒప్పుకోను. నా అనుమతి లేకుండా నా మెడలో తాళి తీసే హక్కు నా భర్తకు కూడా లేదు. జ్యోతి, మూర్ఖంగా ప్రవర్తించుకో. ఇది నా కొడుకు ప్రాణాలకు సంబంధించిన విషయం. నువ్వు ఒప్పుకోకపోతే వాడి ప్రాణాలకే ప్రమాదం. తాళి వల్ల భర్త ప్రాణాలు నిలబడిన ఎన్నో కథలు విన్నాం. మాంగళ్యం వల్ల భర్త ఆయుష్ పెరిగిన ఎన్నో గ్రంథాలు, పురాణాల్లో చదువుకున్నాం. అంతెందుకు, యముడితో పోరాడి మరి భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకున్న మహాపతివ్రత సతీ సావిత్రి కథ అందరికీ తెలుసు కదా. కాని భర్త తనే కట్టిన తాళిని తనే స్వయంగా భార్య మెడలో నుంచి తీస్తే అతని ప్రాణాలు నిలబడతాయన్న విషయం ఏ కథల్లోనూ, ఏ పురాణాల్లోనూ, ఏ ఇతిహాసాల్లోనూ చెప్పలేదు.